నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను క్రాంతి. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి నారాయణను వదిలించుకునే స్కెచ్ రెడీ అయిందా? విశాఖ టీడీపీ నేత ఎక్కడికి వెళ్లారు? అధికారులకు దడ పుట్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారు? కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం. మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? రాజధానిలో నారాయణ పాతుకుపోవడాన్ని అక్కడి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? నారాయణను రాజధానికి దూరం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఓ వర్గం స్కెచ్ రూపొందించిందా? నారాయణ ర్యాంక్ అట్టడుగుకు పడిపోవడం వెనుక మతలబేంటి? 2014 ఎన్నికల సమయంలో నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ టీడీపీకి ఎంతో చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ ఎన్నికల వ్యవహారాలన్నీ చూసుకుంది ఆయనే. టీడీపీ గెలిచిన వెంటనే ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికీ నారాయణను మంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. కీలకమైన మున్సిపల్ శాఖ వ్యవహారాలను ఆయనకు అప్పగించారు. రాజధాని భూముల సమీకరణ, సేకరణ కూడా ఆయనకే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంతా నారాయణ చేతుల్లో పెట్టేశారని గడిచిన 2 ఏళ్లుగా టీడీపీలో రసవత్తర చర్చ కూడా సాగుతోంది. రాజధాని ప్రకటించిన తర్వాత రాజధాని భూముల వ్యవహారాలు, సింగపూర్తో సంప్రదింపులు, డిజైన్లు, ఒప్పందాలన్నింటిలోనూ నారాయణ చక్రం తిప్పారు. నారాయణ నెంబర్ 2 అని ప్రచారం జోరుగానే సాగింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. మంత్రి నారాయణ పరపతి పడిపోయింది. మంత్రులకు సీఎం ఇచ్చిన ర్యాంకింగ్స్ లో నారాయణ స్థానం పడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న మంత్రులంతా 2 నుంచి 7 ర్యాంకుల్లో నిలిచారు. రాజధాని వ్యవహారం మొత్తం చూసుకున్న నారాయణ చిట్ట చివరి ర్యాంకులో నిలిచారు. ఈ పరిణామం మంత్రి నారాయణకు షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. రాజధాని స్థలం ఎంపిక నుంచి రాజధాని డిజైన్ వరకు అన్నీ చూసినా ఫలితం ఇదేనా అన్నట్టు సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజధాని ప్రాంత రైతులు తిరగబడినా, తిట్టినా భరించినందుకు మంచి గౌరవమే తనకు లభించిందని నారాయణ మదనపడుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రాజధాని గ్రామాలకు రాకపోయినా సాహసించి వెళ్లి రైతులతో మాట్లాడి భూములు సేకరించినందుకు తగిన శాస్తి జరిగిందని మంత్రి నారాయణ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. నొచ్చుకున్న మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. రాజధాని చుట్టూ తిరిగితే ఇలానే అసమర్థ ముద్ర వేస్తారన్న భావనతో ఇప్పుడు నారాయణ మున్సిపాలిటీల పర్యటన మొదలుపెట్టారు. మంత్రి నారాయణకు లాస్ట్ ర్యాంక్ రావటం వెనుక రాజధాని ప్రాంతానికి చెందిన 2 మంత్రులు కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన ఈ 2 మంత్రులు రాజధానిలో పెత్తనం కోసం తెగ ప్రయాసపడుతున్నారు. నారాయణ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని గుర్తించారు. పార్టీలో తమకున్న పరిచయాలను ఉపయోగించి నారాయణ చుట్టూ ఉచ్చు బిగించినట్టు తెలుస్తోంది. పార్టీ ఇచ్చే సర్వేలు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పక్క జిల్లా మంత్రి పీతల సుజాతకు నెంబర్ 1 ర్యాంకు వచ్చేలా చూశారు. నారాయణను అసమర్థుడిగా ముద్ర వేసి సీఎంకు దూరం చేసేందుకు ఆయనకు 19వ ర్యాంకు వచ్చేలా చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణను దెబ్బతీసేందుకు సంబంధించిన ర్యాంకింగ్ అస్త్రం బాగానే పనిచేసింది. అంతేకాదు తమ శాఖల్లో నారాయణ జోక్యం చేసుకుంటున్నారని, మున్సిపాలిటీలను గాలి కుదిలేశారని సీఎంకు జాడీలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. రాజధానికే కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మంత్రివని నారాయణతో సీఎం అన్నట్టు సమాచారం. ఇదే అదునుగా మంత్రి నారాయణతో అవసరం తీరిపోయిందని సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తారా? ఎప్పటిలాగే రాజధాని వ్యవహారాలన్నీ నారాయణతో చక్కబెట్టిస్తారా? సాక్షి న్యూస్, విజయవాడ. ముగ్గురు నాయకుల మధ్య 3 ముక్కలాటగా మారిన విశాఖ టీడీపీ రాజకీయాలు ఏకంగా ఓ మనిషిని గల్లంతు చేశాయి. పార్టీ కోసం కష్టపడిన ఆ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమడలేక జనానికి దూరంగా వెళ్లిపోయారు. తన అడ్రస్ కూడా చెప్పకుండా ఆయన ఉండటం టీడీపీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖపట్నం జిల్లాకు 3 ఏళ్ల పాటు టీడీపీ అధ్యక్షునిగా వెలిగిన నేత కోన తాతారావు. గాజువాక నియోజకవర్గానికి చెందిన తాతారావు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. ఎన్టీ రామారావుపై ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా చేరారు. పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంఈవీఎస్ మూర్తికి దగ్గరయ్యారు. ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ 2006లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో గాజువాక కార్పొరేటర్గా గెలుపొందారు కోన తాతారావు. టీడీపీ నాయకత్వం ఆయన్ని పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసింది.
ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోన తాతారావు విశాఖ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ పార్టీ తరపున 27వ వార్డు కార్పొరేటర్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ తైనాల విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో టీడీపీకి చెందిన వానపల్లి రవికుమార్ నుంచి భారీ మొత్తంలో సొమ్ము తీసుకుని కార్పొరేటర్ టికెట్ ఇచ్చారన్నది తాతారావుపై ఆరోపణ. ఈ విషయం తెలిసి ఎంవీవీఎస్ మూర్తి వారించిన కోన తాతారావు ససేమిరా అనడంతో ఎంవీవీఎస్ మూర్తి వర్గం దూరంగా ఉంచింది. 2014 సాధారణ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కోన తాతారావుకు జిల్లా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సహకరించిన అయ్యన్న ప్రత్యర్థి వర్గం అడ్డుపడడంతో తాతారావుకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయనలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో పార్టీలో పల్లా శ్రీనివాస్ లాంటి కొత్త నీరు చేరడం తాతారావుకు మింగుడు పడడం లేదు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాడు ఎన్నికల ప్రచార సమయంలో విశాఖ వచ్చినప్పుడు తాతారావుకు క్లాస్ పీకారట. దీంతో నాటి నుంచి పార్టీపై అసహనంగా ఉన్న కోన తాతారావు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా పార్టీ శ్రేణులకు తెలియని పరిస్థితి. పార్టీలోని గ్రూప్ రాజకీయాలే కోన తాతారావును దూరం పెట్టాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీదేవి, కరెస్పాండెంట్, విశాఖపట్నం. పరిపాలనలో 22 నెలలు పూర్తి చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అధికార పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్లీనరీని ఖమ్మంలో నిర్వహించనున్నారు. 17 ఏళ్ల ప్రస్థానంలో టీఆర్ఎస్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనే పరిస్థితి నుంచి ఏకంగా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ది. 15వ ఏటలో అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పై స్పెషల్ స్టోరీ. 15 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న టీఆర్ఎస్ ఈ నెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ. ఖమ్మంలో పార్టీ ప్లీనరీ. పార్టీకి కొత్త దశా చూపనున్న కేసీఆర్. వచ్చే 2 ఏళ్లు కీలకమంటోన్న టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాజకీయంలో టీఆర్ఎస్ సంచలమేనని చెప్పాలి. 15 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 15 ఏళ్ల ప్రస్థానంలో టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు అన్నీ ఇన్ని కావు. అనుకూల ప్రతికూల పరిణామాలు ఎన్నింటినో చూసింది. తెలంగాణ సాధన కోసం అనేక ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి టీఆర్ఎస్ క్యాబినెట్లో చేరింది. ఎంపీగా గెలిచిన కేసీఆర్ కేంద్ర క్యాబినెట్లో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అటు కేంద్రం నుంచి కేసీఆర్, రాష్ట్ర క్యాబినెట్ నుంచి టీఆర్ఎస్ మంత్రులు వైదొలిగారు. ఆ తర్వాత నుంచి ఉద్యమాలే ఊపిరిగా టీఆర్ఎస్ పనిచేసింది. 2008లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ ప్రయోగం వికటించింది. 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మాత్రమే తిరిగి గెలిచారు. ఆ సమయంలో అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేసిన పరిస్థితి కూడా వచ్చింది. పార్టీ నేతలు ఒత్తిడి చేయడంతో కేసీఆర్ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలోనే 2009 ఎన్నికల నగారా మోగింది. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న కేసీఆర్ 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశంతో చేతులు కలిపి మహాకూటమిలో భాగస్వామ్యమయ్యారు. ఆ మహాకూటమిని జనం తిరస్కరించారు. ఆ తర్వాత మహానేత వైఎస్ఆర్ మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయటం, పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో తెలంగాణ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టీఆర్ఎస్ రాజకీయంగా బలపడింది. 2009లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ రకరకాల కారణాల వల్ల తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తమకొస్తుందని భావించిన కాంగ్రెస్ ఓ దశలో టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతోందనే ప్రచారం కూడా జరిగింది. ఈ గందరగోళం మధ్యే టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతేడాది అధికార పార్టీ హోదాలో తొలి ప్లీనరీని హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ రెండో ప్లీనరీని ఖమ్మంలో నిర్వహించనుంది. గతేడాదితో పోల్చితే ఈసారి ప్లీనరీని హడావుడి లేకుండా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. 4,000 మంది ప్రతినిధులను మాత్రమే ప్లీనరీకి అనుమతిస్తారు. 2 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి, మా పెద్దలు చెప్తున్నట్టుగా. సో తిరుగులేని రాజకీయ శక్తిగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సహజంగానే నాయకులు, కార్యకర్తలు చాలా ఎక్కువ. కాకపోతే ఈ ప్లీనరీకి సంబంధించి ఉదయం
ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ ప్రతినిధుల సభకు మాత్రం దయచేసి డెలిగేట్స్ ఎవరైతే రావాలని చెప్పి పార్టీ హైకమాండ్ ఆదేశం ఇచ్చిందో వారు మాత్రమే రావాల్సిందిగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్లీనరీ ద్వారా పార్టీకి కొత్త డైరెక్షన్ ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లు బాగా కష్టపడితే మళ్లీ అధికారం తమదేనని టీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహార శైలి టీఆర్ఎస్కు మింగుడు పడ్డం లేదు. అధికారులైతే ఆ ఎమ్మెల్యే పేరు చెప్పగానే ఆమడ దూరం పారిపోతున్నారు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పనిచేసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం. ఎమ్మెల్యే వ్యవహార శైలితో అధికార పార్టీలో కలకలం. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి భయపడుతున్న గులాబీ నేతలు. పనిచేయలేక పారిపోయే పరిస్థితిలో ఉద్యోగులు. నాడు ఓ ఎంఆర్ఓపై నేడు ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహావేశాలు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యే తీరుతో తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే బొడిగె శోభ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యారు శోభ. అధికార పార్టీ సభ్యురాలు కావడంతో నియోజకవర్గానికి తానే సుప్రీం అన్నట్టు ఆమె వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తనకు తెలిసినందుగా ఎవరికీ తెలియదని, తాను తప్ప నియోజకవర్గంలో మరెవరూ పనిచేయరన్న ధోరణి ఆమెది. తాను తప్ప ప్రజలకు మరో దిక్కు లేదని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తనను తప్ప మరెవరిని కలిసినా పనులు కావనే పరిస్థితిని శోభ తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే ఎవరూ తప్పనరు, అడ్డు చెప్పరు. కానీ రాజకీయ కోణంతో చూస్తూ భయపెట్టి అందరూ తన వెంటే నడవాలి, తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరే ఎవరికీ మింగుడు పడడం లేదు. గత వారం మిషన్ కాకతీయ 2వ దశ కింద చొప్పదండి కుడి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి ఈటెల రాజేందర్తో పాటు ఎమ్మెల్యే శోభ ప్రారంభించారు. చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు చొప్పదండి గ్రామస్తులు నినాదాలు చేశారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చి చెరువు గురించి ప్రతిపక్ష నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే కలుగు చేసుకున్న ఎమ్మెల్యే శోభ గవన్నీ చెప్పొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏం తమాషా చేస్తున్నారా, మంచిగుండదు అని దబాయించారు. అన్న మీరు పిటిషన్ తీసుకున్నారు కదా అన్న, ప్లీజ్ పిటిషన్ ఇచ్చారు కదా అన్న, పిటిషన్ తీసుకున్నాం అంతే. పిటిషన్ ఇచ్చారు చూస్తారు మా బొమ్మలు పెడతారు, మా ధర ఏం చేస్తావు నువ్వు చెప్తాను మీద పెడతావా సోళ్ళనుకుంటావా. వీరావేశంతో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును చూసి మంత్రి ఈటల రాజేందర్ అవాక్కయ్యారు. పోలీసులు సైతం ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి భయపడి ప్రతిపక్ష నాయకులను అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం కాదు. ఏడాది క్రితం కోడిమ్యాలలో మండల స్థాయి అధికారి పట్ల ఇలాగే వ్యవహరించారు. ఎంఆర్ఓ తాను పాల్గొనే కార్యక్రమానికి హాజరు కాలేదని ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఆమె సీట్లో కూర్చొని సాటి మహిళని కూడా చూడకుండా ఎంఆర్ఓను నిలబెట్టి పై అధికారులకు ఫిర్యాదు చేసి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఎవరి కోసం పనిచేస్తాం సార్? ఎవడు అయ్యర్ జాగిర్ అనుకుంటుంది కొడికాల మండలం? మా ప్రజాప్రతిని ఎందుకు అవమానపరుస్తుంది? మీరు ఎందుకు కాపాడుతున్నారు? నేను ఎందుకు మరి యాక్షన్ తీసుకోలేకపోతారు? మీకు ఎన్నిసార్లు నేను ఫోన్ చేయాలి? ప్రతి పిటిషన్ దారుడు నా దగ్గరకు వస్తుండు సార్ అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాట్లాడండి, మాట్లాడు. సబ్ కలెక్టర్ లైన్ లో మాట్లాడు. ఎవరికి పని చేస్తానో దిక్కుమలే పని, నీకు ఏం పని రాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎమ్మెల్యేతో వేగలేక ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటే అధికారులు భయపడిపోతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీ పరువు పోతుందని టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. విజేందర్ రెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 2 ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్ కారెక్కారు. పార్టీ పెద్దల వైఖరి కారణంగానే పార్టీని వీడుతున్నామని ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంటుంటే
స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని కాంగ్రెస్ నాయకత్వం కసుబుసుమంటోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే విషయం మరోసారి స్పష్టమైంది. ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మెదక్ జిల్లాకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్ అధికార టీఆర్ఎస్ కారెక్కారు. తాజా వలసలతో కలుపుకుని టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు, ఎమ్మెల్సీల సంఖ్య 3కు చేరింది. ఎమ్మెల్యేలు ఇలా టీఆర్ఎస్ గూటికి చేరుతుండడం కాంగ్రెస్ హైకమాండ్ ను కలవరపరుస్తోంది. ఎమ్మెల్యేల వలసలను అరికట్టడంలో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క విఫలమవుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ పెద్దల వైఖరి కారణంగానే తాము కాంగ్రెస్ ను వీడుతున్నామని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ మెతక వైఖరితో ఉన్నారనేది కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. ప్రభుత్వంతో జానా, ఉత్తమ్ మెతగ్గా ఉంటూ తమను మాత్రం పోరాడమనడం ఎంతవరకు సబబని, అందుకనే తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్ స్పష్టం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 10 మంది కార్పొరేటర్లను గెలిపించినప్పటికీ కాంగ్రెస్ లో తనకు గుర్తింపు, ప్రాధాన్యత దక్కలేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నేను ఏ రకంగా ఒంటరి పోరాటం చేశాను, కేసీఆర్ గారి ఎదురుగాలికి పోరాడి ఒక 10 కార్పొరేటర్లని, మాకు ఒక 2 కార్పొరేటర్లని సిపిఐ కూడా గెలిపించి కనీసం ఒక గుర్తింపు వస్తుంది ఈ పార్టీలో అని తాపత్రయపడడం జరిగింది. జరగకపోగా చాలా అవహేళనగా, అవమానకరంగా మొన్న చేసిన పిసిసి కార్యవర్గ నియామకాల్లో మా స్థాయిని కావాలని తగ్గిస్తూ కేవలం ఈ ఖమ్మం జిల్లాలో నా ఒక్కడి మీదనే ఆ వివక్ష, లేదా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం మాలాంటి కష్టపడే యువకులకి భవిష్యత్తు లేదనే విషయాన్ని గ్రహించి నేను కాంగ్రెస్ పార్టీకి తద్వారా వారు ఇచ్చిన పనికిరాని పదవులకి రాజీనామా చేస్తున్నాను. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంలో కూడా జానారెడ్డి మెతగ్గానే ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అనర్హత వేటు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి వదిలేశారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో జానారెడ్డి తీరుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లోకి ఫిరాయించి 2 వారాలవుతున్నా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు సీఎల్పీ ఫిర్యాదు చేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ కొంత డీలా పడిన మాట వాస్తవమేనని, అయినంత మాత్రాన కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లోకి వెళ్లడం ఏమాత్రం సమర్థనీయం కాదంటున్నారు పీసీసీ నేతలు. స్వార్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు పార్టీని వీడుతున్నారని మండిపడుతున్నారు. ఇది కేవలం మాకేమనిపిస్తుందంటే అజయ్ గారు స్వార్థ అవసరాలకు, తన వ్యాపారాలు కాపాడుకోవడానికి నెపంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం, ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం వల్లే వలసలు ఆగడం లేదని కొందరు నేతలంటున్నారు. కరెస్పాండెంట్ సునీల్, హైదరాబాద్. తెలంగాణలో తలెత్తుకోలేకపోతున్న టీడీపీ నేతన కాంగ్రెస్ పార్టీ పాలు పోసింది. పాలేరులో పోటీపై తర్జన భర్జనలు పడుతున్న టీడీపీని కాంగ్రెస్ విజ్ఞప్తి పెద్ద గండం నుంచి బయటపడేసింది. విధానాలను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు సంప్రదాయం అనే కొత్త రాగం అందుకుంది. టీడీపీని గట్టెక్కించిన కాంగ్రెస్, పాలేరు పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, పాలేరులో టీడీపీ మద్దతు కోరిన కాంగ్రెస్, పాలేరులో పోటీకి జంకిన టీడీపీ, కాంగ్రెస్ అడిగిందే తడవుగా ఓకే చెప్పిన టీడీపీ, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కకపోవడం, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, గ్రేటర్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడంతో ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది తెలంగాణ టీడీపీలో. ఉరుమురిమి మంగళంపై పడ్డట్టు హఠాత్తుగా వచ్చిన పాలేరు ఉప ఎన్నిక టీడీపీ నాయకులను బెంబేలెత్తించిందనే చెప్పాలి. పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదనే అనుమానం, పోటీ చేయకపోతే పరువు పోతుందనే భయం తెలంగాణ టీడీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పోటీ చేయాలా వద్దా అనే దానిపై అనేకసార్లు సమావేశమైన ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. అయ్యా మీరే చెప్పండని అధినేత దగ్గరకు వెళ్లిన తెలుగు తమ్ములకు నిరాశ ఎదురైంది. మీ పాటలేవో మీరు పడండని చంద్రబాబు చెప్పడంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. ఈ క్రమంలో పోటీ చేస్తామని బీరాలు పలికిన తెలంగాణ టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు పేరును ప్రతిపాదించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి గ్రహించిన నామా పోటీకి విముఖత చూపారు.
2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి స్వర్ణకుమారి ఈసారి ఎక్కడా కనిపించకుండా బాగానే జాగ్రత్త పడ్డారు. గందరగోళంలో చిక్కుకున్న టీడీపీ నెత్తిన పాలు పోసింది కాంగ్రెస్. తమ అభ్యర్థిని మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకోవడం, భవిష్యత్ పరిణామాలను ఏమాత్రం ఆలోచించకుండా టీడీపీ ఓకే చెప్పడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. నారాయణ్ ఖేడ్ విషయంలో పొరపాటు చేశామని, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయని టీడీపీ నాయకులు చెప్పడం విశేషం. పార్టీ సిద్ధాంతాలు వేరైనా, విధానాలు వేరైనా, రాజకీయంలో ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగించినాం. అది గతంలో నారాయణ ఖేడ్ ఎన్నికలలో మేము ఆలోచన చేయలేకపోయినాం. పాలేరు కాన్స్టిట్యూన్సీలో దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంది కనుక వారికి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా పోటీ పెట్టద్దని చెప్పని మా నాయకత్వం అంతా నిర్ణయించుకొని మా దశలో వారికి సమాచారం ఇచ్చి ఆమోదం చేసుకున్నాం. మొత్తానికి రోగి కోరింది, వైద్యుడు పద్యం పెట్టింది అనే చందంగా టీడీపీ కోరిందే జరిగింది. ఎంతో కష్టపడినా కూడా దక్కని పదవి ఓసారి అనూహ్యంగా వరిస్తుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నరేష్ కుమార్ రెడ్డి కూడా అలాంటి అదృష్టవంతుల్లో ఒకరు. ఆయన్ను వరించిన అదృష్టం ఆషామాషీది కాదు. ఏపీ శాసన మండలిలో పెరిగిన కాంగ్రెస్ బలం. లాటరీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నరేష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బి నరేష్ కుమార్ రెడ్డి, హైకోర్టు ఆదేశంతో ఎమ్మెల్సీ అయిన నరేష్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2011 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాని కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కాంగ్రెస్ బలం అనూహ్యంగా పెరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు బి నరేష్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన నరేష్ కుమార్ రెడ్డి అనే నేను 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బి నరేష్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఇండిపెండెంట్ గా దేశాయి తిప్పారెడ్డి చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దేశాయి తిప్పారెడ్డి ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున దేశాయి తిప్పారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. తాజాగా ఈ కేసులో ఓట్లు తిరిగి లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. తిరిగి చేపట్టిన లెక్కింపులో దేశాయి తిప్పారెడ్డికి, నరేష్ కుమార్ రెడ్డికి ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీశారు. అందులో అదృష్టం నరేష్ కుమార్ రెడ్డిని వరించింది. హైకోర్టులో విచారణ కారణంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పెండింగ్ లోనే ఉండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక జరిగి ఇప్పటికి 5 ఏళ్లు కావడంతో నరేష్ కుమార్ రెడ్డి పదవీ కాలం కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. 2017లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నరేష్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. సాంకేతికంగా నరేష్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఇదే వాల్టి పొలిటికల్ కారిడార్. స్టే ట్యూన్డ్.